మాది పోలవరం మండలం పట్టిసీమ గ్రామం అండి. ఈ బాబు మా తమ్ముడు గారు అబ్బాయి అండి. ఈ బాబు ఉదయాన్ని పుట్టాడు. సాయంత్రానికల్లా మరి డాక్టర్లు ఊపిరి అందట్లేదు, బాబు పరిస్థితి చాలా విషమంగా ఉందన్నారండి. అలాగే మర్నాటికి మళ్ళీ ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయండి అన్నారండి, ఆక్సిజన్ అందట్లేదు అన్నారు. కామెర్లు వచ్చినాయి, ఊపిరి అందట్లేదమ్మా, బాబు పరిస్థితి మేము ఏం చెప్పలేమన్నారు, బాడీ ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నారండి. ఆక్సిజన్ సూపులోకి రివర్స్లో రక్తం వచ్చేస్తుందండి, మేము ఏమీ చేయలేము, మేము చేసే వైద్యం అంతా చేసేసాము, ఇంకా మేము చేయడానికి ట్రీట్మెంట్ ఏమీ లేదండి, మీరు ఉంచితే ఉంచండి హాస్పిటల్లో, లేకపోతే తీసుకెళ్ళిపోండి అన్నారండి. పొట్ట కాళ్ళు ఉబ్బిపోయండి, ఎలర్జీ వచ్చేసి బాబు 4వ రోజుకి కన్ను మూసాడండి. బాబు పరిస్థితి ఏమీ బాగోకుండా ఉంటే మేము ప్రార్థన చేసుకుని మా పక్కన ఇంకో పేషెంట్ తాలూకా వాళ్ళు వచ్చారు కోయిలగూడి నుంచి, వాళ్ళు ప్రార్థన శక్తి తైలం ఇచ్చారండి. వాళ్ళు తైలం ఇచ్చిన తర్వాత ఐసీ రూమ్లోకి వెళ్ళి బాక్స్లో ఈ బాబు ఉంటే బాబుకి సిలివేసి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బాబు బ్రతికితే కనుక నేను ప్రార్థన శక్తికి వచ్చి మా కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాను ప్రభువా అనుకున్నానండి. దేవుని కృపల 4వ రోజున మరి బాబు చనిపోయి తీసుకెళ్ళిపోండి అన్నారు డాక్టర్ గారు. అలాంటిది తైలం సిలివేసి ప్రార్థన చేసిన తర్వాత బాబుకు వెంటనే కాలు కదపడం, కొంచెం పరిస్థితి మెలకువగా కనిపించడం జరిగిందండి. దేవుడు ఎంతగానో బిడ్డను ఆశీర్వదించారు.